కలిపురుషుడు కలిసిపోవడం వల్ల క్రిమినల్గా ఆలోచిస్తామా? కలిపురుషుడి ప్రభావం నుంచి మనం బయటపడడం ఎలా? ప్రస్తుతం మనం ఉంటున్న కలియుగంతో పాటు కలిపురుషుడి గురించి క్షుణ్ణంగా వివరించే ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ప్రవర్తనలో ఈ మధ్య వచ్చిన విపరీతమైన మార్పులేంటి? 1 కోపం, 2 కామం, 3 గర్వం, 4 అత్యాశ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో వెంటనే తెలియజేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా చూసాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అరిషడ్ వర్గాలకు అంటే అంతర్గత శత్రువులకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కామం అంటే మితిమీరిన కోరిక, క్రోధం అంటే కోపం, లోభం అంటే పిసినారితనం లేదా స్వార్థం, మోహం అంటే ఆకర్షణ వల్ల కలిగే బలం, మదం అంటే అహంకారం, మాత్సర్యం అంటే ఈర్ష్య, అసూయ, పగ. ఈ 6 లక్షణాలు మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయని, దుఃఖానికి ఇవే తొలిమెట్లు అని హితబోధ చేస్తుంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. ఈ 6 ఏ ఒక్కదానికి మనిషి ఆకర్షితుడైనా కలిపురుషుడి ప్రభావం ప్రారంభమై వాళ్ళు అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోతారు. ఇవి ఉన్న చోట సంపద ఉండదు, ఇవి ఉన్న చోట దేవుడు ఉండడు. కావున ఆ మనుషులు పూర్తిగా కలి నియంత్రణలోకి వెళ్లి నాశనమైపోతారు. ఇప్పుడు మనం ఉన్నది కలియుగం, మహాయుగంలోని చివరిది, 4వదైన ఈ కలియుగంలో అంతా అధర్మమే, అంతా అన్యాయమే. కలి ప్రభావం వల్ల చెడు లక్షణాలు ఉన్న వాళ్ళే మంచి వాళ్ళుగా చెలామణి అవుతూ ఉంటారు. ఎంతటి మంచివాడైనా కలిపురుషుడి ఎఫెక్ట్ పడితే కోలుకోలేడు. కలిపురుషుడు మనలో కలిసిపోతే మనం ఇక మటాషే. తెలిసో తెలియకో ఎక్కడో ఏదో తప్పు చేస్తే చాలు, మనం కలి ప్రభావానికి లోనైనట్లే లెక్క. కలికాలంలో ఎక్కడి పాట అక్కడ పాడే వాళ్ళనే నమ్ముతారు, నటించే వారికి ప్రశంసలు, నిజం మాట్లాడేవారిని నీచంగా చూస్తారు. అయితే ఇలాంటి వారి ఆటలు ఆగడాలు సాగినంత కాలమే సాగుతాయి. పాపం పండితే ఘోరమైన చావు చేస్తారు. ఈ విషయాలను గుర్తుంచుకొని మసులుకుంటే మనకు ఏ సమస్య రాదు. అంటే ఒకవేళ మనం కలి ప్రభావానికి లోనైనా అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఇంతకీ ఎవరి కలిపురుషుడనే అనుమానం మీకు కలగొచ్చు. ఇప్పుడు ఆ వివరాలనే చెప్పుకోబోతున్నాం. ద్వాపర యుగాంతంలో అన్నా చెల్లెళ్లకు పుట్టినవాడే కలిపురుషుడు. ఇతని కాలాన్నే కలియుగం అంటున్నాం. ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమయ్యే సమయంలో పరీక్షిత్ అనే మహారాజు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్న కాలంలో కలిపురుషుడు ప్రవేశిస్తారు. కలిపురుషుడి దుష్ట లక్షణాల గురించి పూర్తిగా తెలిసిన పరీక్షిత్ మహారాజు అతన్ని భూమి మీద 4 చోట్ల మాత్రమే ఉండాలని కండిషన్ పెడతాడు. జూదశాల, మద్యశాల, వ్యభిచారశాల, జీవహింస జరిగే ప్రాంతాల్లో మాత్రమే సంచరించాలని షరతు విధిస్తాడు. తన పాలనలో ప్రజలు ఆ 4 ప్రదేశాలకు వెళ్లరు కదా అనేది పరీక్షిత్ మహారాజు విశ్వాసం. కానీ కలిపురుషుడు ఆ 4 ప్లేస్ల నుంచి మరో 4 ఏరియాలకు కూడా విస్తరిస్తాడు. అసత్యం, మదం, కామం, కోపం అనే 4 స్థానాలను కూడా కలి ఆక్రమిస్తాడు. అంతటితో ఆగకుండా బంగారం ఉండే చోటును సైతం హస్తగతం చేసుకుంటాడు. మొత్తం 9 స్థానాల్లో అడుగు పెట్టడం ద్వారా అతనికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కలికాలంలో కలి ఎలాగైనా ఎవరినైనా వెంబడిస్తాడు. కాబట్టి ఈ యుగంలో ధర్మం అడుగంటిపోతుంది, అనుబంధాలు దూరమవుతాయి. కలి వైపరీత్యం దారుణాతి దారుణంగా ఉంటుంది. కలియుగంలో ఆకలి చావులు కూడా వస్తాయి. ఇలాంటి అనూహ్య అసాధారణ పరిణామాలతో యుగం అంతమైపోతుంది. కలియుగం ముగిసేలోపు కలిపురుషుడి ప్రభావం నుంచి బయటపడాలంటే ఎవరికైనా చిన్న సాయం చేసినా సరిపోతుంది. కలి ప్రభావం కొద్దైనా తప్పుతుంది. మనస్ఫూర్తిగా రోజుకొక్కసారైనా దైవస్మరణ చేయాలి, దాన ధర్మాలు ఆచరించాలి, పెద్దల శ్రాద్ధ కర్మలను మర్చిపోకుండా చేయాలి, మూగజీవులను ఆదరించాలి. కాశీకి వెళ్ళినట్లు కనీసం మనసులో తలుచుకున్నా చాలు, కలిపురుషుడి ఎఫెక్ట్ నుంచి కాస్తైనా బయటపడొచ్చు. వీటితో పాటు ఆధ్యాత్మిక చర్చల్లో, భజనల్లో, పారాయణాల్లో పాలు పంచుకున్న కలిపురుషుడికి దూరంగా ఉండొచ్చు.